అమ్మవారికి ఒక మంత్రమును స్వయముగా విష్ణుమూర్తి ఇచ్చాడు. భూదేవి మంత్రాన్ని విష్ణువు సృష్టించి రచించి ఇచ్చాడు. ఈ మంత్రములు శ్రద్ధగా చదువుకున్నవాడు ఎలాంటి ఎన్ని పాపములు చేసినా ఈ పాపము నుంచి ఆ క్షణమే విముక్తి పొందుతాడు. దానికి వసుధా మంత్రం, భూదేవి మంత్రం అని పేరు. ఈ మంత్రం మొట్టమొదట వరాహస్వామి రూపంలో విష్ణువు తయారు చేసి తాను ఈ మంత్ర జపం చేసి లోకానికి ఇచ్చేట. ఆదౌచ పృథివీదేవి వరాహేణచ పూజిత. మొట్టమొదట భూలోకంలో వసుధా మంత్రము సృష్టించి స్వయముగా విష్ణుమూర్తి భూదేవిని పూజించాడు. ఎక్కడో తెలుసా? పుష్కరం దగ్గర, పుష్కరిణి దగ్గర, స్వామి పుష్కరిణి దగ్గర 7 కొండల మీద మొట్టమొదట ఈ మంత్రము సృష్టించి తన భార్య భూదేవిని తానే పూజించాడు విష్ణువు. అందుకని మీరు కూడా ఇంటికి వెళ్ళాక భార్యను పూజిస్తే పుణ్యం. ఇప్పుడు ధ్యానము మంత్రము అన్నీ నేను చెబుతున్నాను విను. వరాహ రూపంలో భూదేవి యొక్క పూజని నేను సృష్టించి ఇచ్చాను, చెబుతున్నాను విను అన్నాడు ఆయన. మీరు కూడా చెప్పండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. ఇది మంత్రమట. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. మంత్రేణ విష్ణునా పూజితా పురా. ఈ మంత్రముతో ఒకప్పుడు భూదేవిని విష్ణువు పూజించాడు. ఈ మంత్రాన్ని ఆయన లక్షల జపం చేశాడు. ఈ మంత్రం రోజు ఉదయం పూట యథాశక్తిగా జపం చేసిన వాడు భూకటాక్షం పొందుతాడు.